బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో విద్యుత్ అవసరాలు అందుకు తగిన ఉత్పత్తి సరఫరా ప్లానింగ్ పై ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2030 నాటికి 24,000 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరగనుంది. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా ఉత్పత్తిపై ఇటీవలే కేబినెట్ చర్చించింది. మరోవైపు ఇప్పుడున్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ తో పాటు కొత్తగా 3 డిస్కమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. వ్యవసాయ, లిఫ్ట్ ఇరిగేషన్స్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సివరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లని కొత్త డిస్కమ్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లకు, 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయించింది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు పిలవాలని డిసైడ్ అయింది. తెలంగాణలో విద్యుత్ అవసరాలు అందుకు తగిన ఉత్పత్తి సరఫరా ప్లానింగ్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. 2030 నాటికి 24,000 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరగనుంది. ఇక రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా ఉత్పత్తిపై ఇటీవలే కేబినెట్ చర్చించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, మరి తెలంగాణలో అటు పవర్ సరఫరా గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మరి కాసేపట్లో కూడా అటు బట్టి విక్రమార్క అయితే దీని గురించి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సో దీనిపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతా ఉన్నారు. మరోపక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్లకు సంబంధించి ఎలా ఉత్పాదన పెంచాలి, ఎలా సరఫరా చేయాలి అన్న అంశానికి సంబంధించి అసలు ఎంత డిమాండ్ అవసరం ఉందన్న అంశం పైన కూడా ఒక కీలక ప్రస్తుతం ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇది ప్రారంభం కాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అంటే 2030 నాటికి 24,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ముందస్తు కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా ఇటు రైతులకు కావచ్చు, గృహాలకు కావచ్చు, మరోపక్క పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి విద్యుత్ అంతరాయం ఉండకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించి దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే ఏదైతే విద్యుత్ డిమాండ్ సంబంధించి 2000 వచ్చే 5 ఏళ్ల పాటు అంటే 2030 నాటికి కావాల్సినటువంటి విద్యుత్కు సంబంధించి కూడా ఒక పథక రచన చేసింది. దీనికి సంబంధించి ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్తో పాటు మరొక డిస్కమ్ ఏర్పాటు చేయాలని కూడా ఇటీవల కాలంలో జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైతో పాటు సివరేజ్ బోర్డు కూడా ఈ కొత్తగా ఏర్పాటు చేయబోయేటువంటి డిస్కమ్ పరిధిలోకి రాబోతా ఉన్నాయి. ఇక ప్రధానంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఎంకరేజ్ చేయాలి అనేది మాత్రం ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తా ఉంది. ఇక సోలార్ పవర్ జనరేషన్ సంబంధించి కూడా కొనుగోలు విషయంలో కావచ్చు, సోలార్ పవర్ను పెద్ద ఎత్తున కూడా తయారు చేసే అంశానికి సంబంధించి కూడా ఒక ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి కొన్ని పరిశ్రమలకు సంబంధించి స్వతహాగా విద్యుత్తును తమకు తామే తయారు చేసుకునే విధంగా ప్రభుత్వం అనుమతి ఇవ్వబోతుంది. ఎలాంటి పరిమితులు లేకుండా కూడా ఈ యొక్క పరిశ్రమలకి అనుమతి ఇచ్చే అంశానికి సంబంధించి ఒక పాలసీ రూపొందిస్తూ ఉంది. ఇక 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 2,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 5 ఏళ్ల కాల పరిమితికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎంఓయూలు చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రాష్ట్రంలో 10,000 మెగావాట్లకు సంబంధించినటువంటి పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అది ఎక్కడ వీలైతుంది, ఎక్కడ ఏర్పాటు చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా అధికారులకు ఒక నివేదిక సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఇక రాష్ట్రంలో వచ్చే కొత్త పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పెట్టుబడులు, ల్యాండ్స్, ఇతర మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ అవసరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తాం. పెట్టుబడులు ఆకర్షణ లక్ష్యంగా కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కూడా విద్యుత్ శాఖ పరమైనటువంటి కొత్త పాలసీలు ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా అంటే మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో కూడా బట్టి విక్రమార్క ఇవాళ
వివరించబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం పైన విద్యుత్ భారం ఎలా పడుతుంది, వాటిని అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, అంటే ఏదైతే థర్మల్ విద్యుత్తో పాటు మరోపక్క సోలార్ విద్యుత్తో పాటు రకరకాలుగా విద్యుత్తును అందుబాటులోకి తీసుకొచ్చే అంశానికి సంబంధించి పవర్ ప్లాంట్ ప్రవేశం జరగబోతుంది. ఇక రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో 800 మెగావాట్ల ఈ యొక్క పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఎన్డీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా ప్రభుత్వం రూపొందించింది. ఇక బెంగళూరు తరహాలో హైదరాబాద్ మొత్తంలో కూడా అండర్ కేబుల్ సంబంధించి ఒక పాలసీని కేబుల్ సిస్టమ్ తీసుకురాబోతూ ఉంది. హైదరాబాద్లో మొత్తం 3 డివిజన్లుగా విభజించి ఎక్కడ కూడా ఇటీవల చూసాం ఈ కేబుల్ లైన్ల వల్ల కూడా వచ్చినటువంటి ఇబ్బందులు కూడా మనం చాలా స్పష్టంగా కనిపించాయి. కాబట్టి ఇకపై కేబుల్ లైన్స్ ఏవి కూడా అండర్ గ్రౌండ్ నుంచి ఏర్పాటు చేయాలని కూడా ఆ సిస్టమ్ బెంగళూరు తరహాలో ఉండాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం హైదరాబాద్ గేట్ జిహెచ్ఎంసీ పరిధిని 3 విభాగాలుగా విభజించి ఈ అండర్ లైన్ ఏదైతే లైన్ వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి దాదాపు 14,725 కోట్లు ఖర్చు కానుందని కూడా అంచనా వేస్తోంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా పరిశ్రమలకు, రైతులకు, గృహాలకు సంబంధించి ఎక్కడ ఎలాంటి విద్యుత్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పక్కాగా ప్లానింగ్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఎలా ఉండబోతోంది విద్యుత్ పాలసీ అన్న అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం మరి కాసేపట్లో ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు తెలంగాణలో పవర్ కి సంబంధించి కూడా మరి కాసేపట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే దీనిపై కేబినెట్ అయితే చర్చించింది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో బట్టి అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. సో అలాగే సోలార్ ప్లాంట్లకు సంబంధించి కూడా త్వరగా టెండర్లు పిలవాలని చెప్పేసి ఇప్పటికే దిశానిర్దేశం